ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారు పెదశేష వాహనంపై తిరువీధులలో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇస్తారు. కన్నుల పండుగగా జరిగే పెదశేష వాహన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా సభక్తికంగా మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహాముని అని చెప్పి పురాణాల్లో గోవిందరాజస్వామి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. తిరుపతికి గోవిందరాజపురము, గోవిందరాజ పట్టణము అని పేరు. ఎప్పుడైతే ఆయన మహానుభావుడైనటువంటి గోవిందుడుగా ఉంటాడో, శయనభంగిమగా ఆయన జగత్తును ఏలేటువంటి పరబ్రహ్మము. అటువంటి ఈ పరబ్రహ్మమునకు తిరుమల ధాముడైనటువంటి కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి అభేదాన్ని దర్శించాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అందుకే కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు అని చెప్పి ఆ శయన భంగిమలో శేషశేషిగా విరాజిల్లేటువంటి దేవదేవుణ్ణి, నాభీకమలంలో చతుర్ముఖ బ్రహ్మ వేదాధ్యయనం చేస్తూ సృష్టి రచనకు అంతా కూడా ఆయన బాగా ఉపకల్పిస్తూ ఉంటే, అమ్మవార్ల యొక్క సేవలు అందుకుంటూ ఉండేటువంటి స్వామివారి యొక్క గొప్పతనాన్ని ఎన్నో విధములైనటువంటి ఆర్ష గ్రంథములు వివరిస్తూ ఉన్నాయి. అటువంటి పరాత్పరుడైనటువంటి తిరుపతి గోవిందరాజస్వామి వారికి అత్యంత శోభాయమానంగా ఈ పురుషోత్తమ మాసంలో బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి. అందులో మొట్టమొదటి వాహనమైనటువంటి ఆ శేషవాహనం, వీడుగదే శేషుడు వెంకటాద్రి శేషుడు, వేడుక గరుడినితో పెన్నుద్దైన శేషుడు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మోత్సవాలను పరబ్రహ్మమైన శ్రీనివాసునికి చేయిస్తూ ముందుగా శేషునికి ఆ దివ్యమైనటువంటి ఆ సేవా భాగ్యాన్ని అనుగ్రహించారు. ఏ మహానుభావుని వక్షస్థలంలో సిరి సంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తూ ఉంటుందో ఆ తల్లి స్వామి పాదసేవ చేస్తోంది. కమలములకు అదే స్వామి పాదములకు ఎటువంటి భేదము లేదు అని చెప్పి దివ్య భావనతో మహిళామణులందరూ కూడా కోలాటములు చేస్తూ ఆనందముతో ఆ భగవంతుడైనటువంటి శేషశేషు ముందు నృత్యము చేయాలి. ఉత్సవరాయుడై గోవిందరాజస్వామి ఈ తిరుపతి మాడవీధులలో ఊరేగుతూ ఉంటే ఆ దేవదేవుణ్ణి అమ్మవార్లు సేవించినట్టు ఆ పదకమలపై దృష్టి ఉంచి సేవించాలి అనేటువంటి దివ్య భావనలో మునిగి తేలుతూ ఉంటుంది. ఈ మహితాత్ముని యొక్క పావన వదనం చూసేటువంటి వారికి నయన చకోరాల్లో అమృతం చిందేటువంటి వెన్నెల పాత్రం ఉన్నదో ఆ స్వామివారికి అని అనిపిస్తుంది. ఆ మహితాత్ముని యొక్క భుజాదండాలు సర్వదిక్పాలకులకు కూడా పట్టుకొమ్మలు. ఆ మహితాత్ముని యొక్క పాదపద్మాలు అమ్మవార్లకే కాదు మనందరికీ ఆశ్రిత దండలు. ఏ మహనీయుని యొక్క స్వరూపం భువన సమ్మోహనమో ఆ కరుణానిధి అఖిల ప్రాణులలో అంతర్యామి ఈ నిఖిల జగత్తు యందు అంతర్నిహితమై ఉన్నాడు. ఆ స్వామి ఈనాడు ఈ బ్రహ్మోత్సవాలలో ముందు నిలబడి ఆయన ఉత్సవరాయుడే కనిపిస్తాడు అనంగానే ఆ కోలాటము చేసేటువంటి వారి నోట గాద్గద్యముతో స్వామి కీర్తన అనేటువంటిది వెలువడుతూ ఉన్నది. భక్తి గద్గదిత రీతి వాగ్భరములయ నటనమున గూడి గోపికా నాథుమ్రోల నిలిచి కీర్తించు పుణ్యుండు నళిన బంధు దళన మొనరించి తత్వపదమునకు అరుగు.
స్వామి ముందు ఉత్సవ వేళ ఎవరైతే గానం చేస్తూ భక్తులు నృత్యాలు చేస్తూ ఉంటారో వారు సూర్యమండలాన్ని భేదించుకుని ఆ పరాత్పరుడైనటువంటి శేషశేషిని చేరుతారు అని చెప్పారు. కనుక వాహన మండపంలో స్వామివారి యొక్క శేషవాహనం ఇక కొద్ది క్షణాల్లో అది శ్రీకారం చుట్టుకోబోతోన్నది. అదుగో గోవిందరాజస్వామి ఆ శేషుని యొక్క సేవలు అందుకుంటూ ఛత్రిత శేషుడై గురు కిరీటధారి అయి ఆయన సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. గోవిందరాజస్వామి ఉత్సవమూర్తి సాక్షాత్కారం ఈనాడు శేషవాహనంపై జరగడం భక్తకోటికి దాస్యభక్తి అనేటువంటి మహాఫలం కరతలామలకమవుతూ ఉన్నది. గరుడ కిన్నర యక్ష కామినులు విరహపు గీతముల విన్నపములన్నీ ఏ స్వామికి చేస్తారో అటువంటి స్వామి చాలా విలాసంగా కూర్చుని అభయహస్తంతో కూర్చుని గురు కిరీటధారి అయి ఛత్రిత శేషుడై చక్కగా మంగళాశాస్త్రములు జియంగార్లు అర్చక స్వాములు ముకుళిత హస్తులే చేస్తూ ఉంటే ఆనంద కర్పూర నీరాజన కాంతుల మధ్య వివిధ పుష్పమాలికలతో వివిధ దివ్యాభరణాలతో స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు మన్మథుడై. ఇక పైన శేషుడు ఎంతటి బంగారు సొబగులు ఈనుతూ ఉన్నాడు. 1000 పడిగలతోడ వెలసిన శేషుడు, ఛాయమేని తళుకువ చాలశేషుడు, మాయన శిరసులపై మాణికాల శేషుడు, ఏయడ హరినీడై ఏగేటి శేషుడు, పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టుకొన మించుల శేషుడు, నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు, నెట్టన హరిపొగడ నీరుపరి శేషుడు, కదసి పనులకల్ల కాచుకొన్న శేషుడు, మొదల దేవతలల్లా ముక్కే శేషుడు. అటువంటి శేషుడు ఈనాడు నిత్యముక్తులకు ఆది అయినటువంటి మేటి బ్రహ్మోత్సవాలలో తొలి వాహనమై ఉండగా వాహన మండపంలో ఆ దేవదేవుణ్ణి దర్శించి ఆ శేషుని యొక్క అదృష్టాన్ని కొనియాడుతూ ఆ శేషుడు కూడా చక్కగా మల్లెపూలతో అలంకరించడాన్ని గమనిస్తూ ఉన్నారు. శేషశాయీ శేషంచ నాగదయితం బహుసేవయాఢ్యం అధ్యాస్య గోవిందరాజ ప్రథమ ప్రదోషే శ్రీభూమిదారసహితో జయతి ప్రసన్నః. గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో తొలివాహనం పెద్ద శేషుడు. గోవిందరాజస్వామికి నివాస స్థానమైన ఆ దివ్యక్షేత్రం నిత్యసూరి స్థానం ఈనాడు పరమ తమో యవనికలను తొలగించేటువంటి దేదీప్యమాన కాంతులతో విరాజిల్లుతూ ఉన్నది. ఆధ్యాత్మిక విభూతితో విరాజిల్లుతూ ఉన్నది. వైకుంఠంలో స్వామి శేషశాయి. కేవలం చెయ్యగానే కాక శేషుడు సింహాసనంగా, పాదుకులుగా, ఆనుకునే దిండుగా, ఛత్రంగా, పాదుకులుగా ఇలా ఎన్నో విధాలుగా కామరూపి అయి సేవలందిస్తూ ఉంటాడు. కనుక దాస్యభక్తిని వర్షిస్తూ ఉన్నాడు ఈరోజు స్వామి. దానిని కోరుకునేటువంటి భక్తులకు బ్రహ్మానందాన్ని కలిగిస్తూ ఉన్నాయి బ్రహ్మోత్సవాలు. ఈ శేషుడు రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరంలో బలరాముడిగా అవతరించినటువంటి ఆ అఖిల భూమండలధారి ఈ కలియుగంలో గోవిందరాజుగా, ఆయుర్వేద వైద్యుడు చరకుడుగా, పాణినీయ భాష్యకర్త యోగసూత్ర వ్యాకర్త పతంజలిగా, విశిష్టాద్వైత ప్రచారకులు భగవద్ రామానుజులుగా అనేక రూపాలలో అవతరించారు. ఆ గోవిందరాజస్వామి సరసన ఇరువురు అమ్మవార్లు కూడా శోభాయమానంగా ఉన్నారు. ఆ యొక్క నుదుటిన ఆ కస్తూరి నామాన్ని దిద్దుకుని అమ్మవార్లు దేదీప్యమానమైనటువంటి కాంతులతో విరాజిల్లుతూ ఉన్నారు. సమస్తం బ్రహ్మమయం. ఈ బ్రహ్మోత్సవాల వాహన సేవలో ముందుగా పూర్ణకుంభంతో, పూలహారాలతో, కదలీ దళాలతో ఎంతో కాంతులీనేటువంటి ప్రకృతి మనకు దృశ్యమానమవుతూ ఉన్నది. వాద్య విశేషాలతో, నృత్యాలతో, గోవింద నామాలతో సేవిస్తున్నటువంటి భక్త బృందాలు, నారాయణ దివ్య ప్రబంధ పారాయణం చేసేటువంటి శ్రీవైష్ణవ శిరోమణులు
అందరూ ముందు ఉంటే వెనుక అప్రాకృతమైనటువంటి దివ్య వేదనాదం వినిపిస్తూ ఉంటే ఇంతటి వైభవం గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలకే స్వంతం అని అనిపిస్తూ ఉన్నది. ఆబాల గోపాలంలో భక్తి తన్మయత్వం ఎంతగా వెల్లివిరుస్తోందో ప్రత్యక్షంగా మనం దర్శించవచ్చు. అతి ప్రాచీనమైనటువంటి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం ధ్వజస్తంభానికి ఎదురుకుండా స్వామి పార్థసారథి పెరుమాళ్ళుగా కొనియాడబడతాడు. పక్కన నవనీతమూర్తిగా ఉండేటువంటి ప్రధాన దైవమైన ఈ గోవిందరాజస్వామి ఈ బ్రహ్మోత్సవాలలో పురుషోత్తమ మాసంలో పెద్ద శేషవాహనంపై మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుడు అమ్మవార్లు ఇరువురితో ఊరేగుతూ ఉంటే శ్రీభూనాయకుడైనటువంటి ఆ స్వామిని అనుగ్రహించమని చెప్పి భక్త బృందాలందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. శేషుడు ఎంతో శక్తిని కలిగినటువంటి వాడు. అందుకే నన్నయ్య గారు ఉదంకుడు నోటి ద్వారా గొప్ప స్తోత్రాన్ని చేశారు. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహితం మహామహీభరమజస్ర సహస్రఫణాళి దాల్చి దుస్సహతర బాహుమూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. పాపములను తొలగించే అనంతుడిగా శ్రీవారి నిత్యశయ్యగా భాగ్యాన్ని పొందుతున్నటువంటి ఆదిశేషుణ్ణి ఇలా ప్రస్తుతించడం ఎంత గొప్ప విషయం. అనంతుడన్న నామం శ్రీవారికి శేషునికి ఉభయులకి ప్రసిద్ధమే. కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా. కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా. కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా. బాలుడవై రేపల్లెలో పాలు తాగే వేళ, బాలుడవై రేపల్లెలో పాలు తాగే వేళ, ఈ లీలనే పవళించి ఇరవైతివా. బాలుడవై రేపల్లెలో పాలు తాగే వేళ, ఈ లీలనే పవళించి ఇరవైతివా. గోలవై తొట్టెలలోన గొల్లెతలు ఊచి పాడగా అవధరించితివా. గోలవై తొట్టెలలోన గొల్లెతలు ఊచి పాడగా ఆలకించి విని పాటలు అవధరించితివా. కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా. కొంచక మధురలోన కుబ్జ ఇంట నీలాగుల, కొంచక మధురలోన కుబ్జ ఇంట నీలాగుల, మంచాలపై పవళించి మరగితివా. కొంచక మధురలోన కుబ్జ ఇంట నీలాగుల, మంచాలపై పవళించి మరగితివా. చంచుల ద్వారకలోన సత్యభామ తొడపైన, చంచుల ద్వారకలోన సత్యభామ తొడపైన, మూచి ఈ రీతి నొరగి ముచ్చటలాడితివా. చంచుల ద్వారకలోన సత్యభామ తొడపైన, ముంచి ఈ రీతి నొరగి ముచ్చటలాడితివా. కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా.
16,000 ఇంతుల పాలిండ్లు తలగడలై 16,000 ఇంతుల పాలిండ్లు తలగడలై పొదల నీవు ఇటువలెనే భోగించితివా 16,000 ఇంతుల పాలిండ్లు కూడితివా ఎదుట శ్రీ వెంకటేశ ఇట్టే తిరుపతిలోన నిదురించక శ్రీ భూమి నీళల కూడితివా కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా మేర మీరి ఇట్లానే మెరసితివా మేర మీరి ఇట్లానే మెరసితివా అనంత నాగపర్యంకే సహస్రఫణి శోభితే దీప్యమానే మలే దివ్యే సహస్రార్క సమప్రభే. దాస్యభక్తికి చిహ్నమైన పెద్ద శేషవాహన సేవ మానవుల్లోంచి ఆ పశుత్వాన్ని దాస్యము చేసినప్పుడు పరిహరించి బాగా మానవత్వాన్ని నింపి అందుండి దైవవత్వం ఆపై పరమపద సిద్ధిని కటాక్షిస్తూ ఉన్నది. విశోదగ్రుడైనటువంటి ఈ ఆదిశేషుణ్ణి అధిష్ఠించినటువంటి మలయప్ప స్వామి లేదా ఈ తిరుపతి గోవిందరాజస్వామిగా కొనియాడబడేటువంటి దివ్యస్వరూపుడు ఈ ఆశ్రయిస్తూ ఉండేటువంటి భక్తులందరిలోని విషతుల్యమైనటువంటి పాపాలను తొలగించి పరిరక్షిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని ఎవరైతే చక్కగా ఈ కోలాటాదులతో కళామాధ్యమంగా ఆశ్రయిస్తూ ఉన్నారో వారందరూ కూడా తమ జీవనం ధన్యమైంది అని భావిస్తూ ఉన్నారు. అడవుల నగముల అడుగిడ తగినట్లు పాదుకారూపుడై పరిణమించు కడలి పడక వీడి కడు సుఖకరమైన ఆసీన భంగిమ అలరవించు. ఆ కడలి పడక వీడినటువంటి స్వామి ఇదిగో దేదీప్యమానమైన విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతూ ఉండేటువంటి ఈ బ్రహ్మోత్సవ వీధులలో కడు సుఖకరమైన ఆసీన భంగిమ అలవరించు. వానల ఎండల వాత మోతలు లేక చక్కని ఛత్రమై నిలిచిన ఆ పడగలు ఏడింట ప్రబల తేజముతో మణుల కాంతుల రాసి మలయుచుండ చూడ ఒక చక్కి భూదేవి సొబగులొప్ప మరియు ఒక వంక శ్రీదేవి మరులుగొలుప ఇరుసతుల మధ్య ఆ గోవిందరాజస్వామి ఎంత పారవస్యాన్ని బ్రహ్మోత్సవ వేళ తన ముఖం ద్వారా ప్రసాదిస్తూ ఉన్నాడో భక్తులందరూ కూడా దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ యొక్క విశ్వమునకి అంతా మూలము ఆ యొక్క పరమాత్మే. అందుకే ఆయనని భూతభావనుడని భూతయోనిగాను భాగవతాది గ్రంథాలన్నీ కూడా చక్కగా కీర్తిస్తూ ఉన్నాయి. అంతేకాదు శేషభూతుడై సార్థక నామక్రియాకలాపుడైనటువంటి శేషుణ్ణి గూర్చి పాదుకా సహస్రంలో వేదాంత దేశకులు వారు గొప్ప సత్యాలను తెలియజేశారు. మన నెత్తిన ఏదైతే ఆ జియంగారులు ఇతర అర్చక స్వాములు వారు ఉండగా అర్చకులు మనం నీరాజన సమర్పణం చేస్తూ పుష్పం పత్రం ఫలంతో అందిస్తూ ఉంటే నెత్తిన శఠగోపం పెడతారో ఆ శఠగోపం కూడా ఆదిశేషుడే. పాదుకా ప్రభావాన్ని మనం చాలా అర్థం చేసుకోవాలి. శయ్యాత్మన మధురిపోరసి శేషభూత పాదాశ్రయేణ చ పునర్ద్విగుణీకృతం తత్ భూయోపి భాగవత శేషతయా తదేవ వ్యంతుం పదావని శఠారి పదం బిభర్షి. ఓ పాదుకాదేవి, నీవు ఆదిశేషాకారంతో శ్రీహరికి చెయ్యగా ఉండి శేషభూతుడివై ఉన్నావు. ఆ శేషత్వం భవత్పాదాల్ని ఆశ్రయించడం వల్ల ద్విగుణీకృతమైంది.
ఆ భగవత్ శేషత్వాన్ని ఇంకా భాగవత శేషత్వంతో పెంపొందించుకోవటానికి శఠగోపసంజ్ఞను కూడా పొందావు. అంటే ఆ అర్చక స్వాములు ఏదైతే భక్తులు నీరాజనాన్ని ఇవ్వటానికి వచ్చి తలలు ఉంచుతూ ఉన్నారో వారి పైన పెట్టేటువంటి ఆ శఠగోపము పాదుకలు ఆదిశేష స్వరూపమే. కనుక శేషుడు పాదుకలు, కనుక శేషుని సర్వము శేషమయమే, అంటే దాస్యమయమే. ఆదిశేషుడంటే ఆదిదాసుడు. దాన్ని గ్రహించి మాకు ఆ దాస్యాన్ని ప్రసాదంగా అనుగ్రహించు స్వామి అని చెప్పి ప్రసన్నుడైనటువంటి గోవిందరాజస్వామిని ప్రపన్నులైనటువంటి ఈ భక్త బృందాలందరూ కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. మును క్షీరాబ్ధి విలోల వీచికల పాన్పున్ దిండుతానైన శేషుని మున్ముందుగా వాహనంబు కరణిన్ శోభిల్ల దీవించి సజ్జన చింతామణి. ఓ స్వామి, నీవు 4 మాడల్లో సంచారం చేసేప్పుడు ఓ పావన రూపుడా నిన్ను మేము ఆశ్రయిస్తూ ఉన్నాము. గోవిందరాజా మమ్ము కాపాడవయ్యా అని చెప్పి భక్త బృందాలు ఆశ్రయించి జన్మ చరితార్థం చేసుకుంటున్నారు. శేషుడు ఎన్ని విధాలుగా ఆ స్వామిని ఆశ్రయిస్తూ ఉంటాడో అన్ని విధాలుగాను ఆశ్రయించాలి అని భక్త బృందాలు ఈరోజు కాంక్షిస్తూ ఉన్నారు. శేషుని 1000 పడగలే సహస్రార కమలం. అంటే ఆ శేషుడు కుండలిని శక్తికి సంకేతంగా చుట్టలు చుట్టుకుని స్వామివారిపై పడగలు పట్టి ఆయన దాస్యాన్ని అందిస్తూ ఉన్నాడు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శేషి భగవంతుడు, శేషుడు దాసుడైన జీవుడు. శేషమంటే మిగిలి ఉండేది, ఇది సామాన్య అర్థం. కానీ సంప్రదాయార్థం యథేష్ట వినియోగార్హం శేష శబ్దేన కథ్యతే. పరమాత్మ కోసం అరకొర లేకుండా వినియోగపడే వస్తువు లేదా వ్యక్తి అని శేష శబ్దానికి అర్థం. పారార్థ్యమే శేషత్వ లక్షణం. నగ, ఆభరణం, శేషం అంటే ఆది కలవాడు యజమాని శేషి. కనుక తన కొరకు కాక నిరంతరం భగవంతుని ఆనందం కోసం కైంకర్యపరుడైన వాడు శేషుడు. ఇతడు దాసుడు, సేవల వల్ల ఆనందించి సేవకుల్ని రక్షించేవాడు. శేషి అంటే శేషులు, దాసులు కలవాడు శేషి. చేతనాచేతనమైన జగత్తంతా భగవంతుని సేవకే రూపొందింది కనుక ఇదంతా శేషభూతం. శ్రీహపతి ఈ జగత్తుని స్వీకరించి దాన్ని రక్షిస్తూ ఉన్నాడు కనుక స్వామి శేషి జీవునికి దాస్యభావం లేదా శేషభావం స్వరూప హానిని అది కలిగించి భగవంతుని యందు తాదాత్మ్యం కలిగించి ఒక గొప్ప దివ్యానుభూతికి అది పాత్రతను ఏర్పరిచేట్లుగా చేస్తూ ఉన్నది. భక్త బృందాలు పచ్చి పాలలోన వెన్న పరమాత్ముడు, పట్ట పగటి వెలుగు పరమాత్ముడు అన్న సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయంగారు, పెరియకేళ్వి అప్పన్, అలాగే చిన్నజీయంగారులు, ఇతర ఆలయ అధికారులు అందరూ కూడా శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులు దాస్యభక్తితో గోవిందరాజస్వామి వారి పదభక్తితో ముందుకు సాగుతూ ఉన్నారు. భగవంతుని దివ్య మంగళ విగ్రహానికి శయ్యగా అయినందున సర్పరాజస్వామి ఎంతటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడో అని భావనం చేస్తూ జన్మ చరితార్థం చేసుకుని తరిస్తూ ఉన్నారు. వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు. ఈవల నావల ఎందు నిలిచి చూడమాకును, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు. ఈవల నావల ఎందు నిలిచి చూడమాకును, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు.
చక్కదనమెంచి చూచితిమా తగిన మరుని గన్న తండ్రివి నీవు తగిలి నీ మోము చక్కదనమెంచి చూచితిమా తగిన మరుని గన్న తండ్రివి నీవు అగపడ్డ నీ గుణముల వియంచి సూచితిమా అగపడ్డ నీ గుణముల వియంచి సూచితిమా నిగిడి కళ్యాణ గుణ నిధివని శృతులు అగపడ్డ నీ గుణముల వియంచి సూచితిమా నిగిడి కళ్యాణ గుణ నిధివని శృతులు నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు ఈవల నావల ఎందు నెంచి చూడమాకును నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు గుట్టు నీ పెద్దతనము కులమెంచి చూచితిమా అట్టే బ్రహ్మకులము నీ యందు బుట్టెను గుట్టు నీ పెద్దతనము కులమెంచి చూచితిమా అట్టే బ్రహ్మకులము నీ యందు బుట్టెను దట్టపు నీ పనుల వర్తనమెంచి చూచితిమా దట్టపు నీ పనుల వర్తనమెంచి చూచితిమా ముట్టి సర్వరక్షకత్వమున వెలసితివి దట్టపు నీ పనుల వర్తనమెంచి చూచితిమా ముట్టి సర్వరక్షకత్వమున వెలసితివి నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు ఈవల నావల ఎందు నెంచి చూడమాకును నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు బిడిదమైనని బిరుదెంచి చూచితిమా వడి శరణాగత వత్సలుండవు బిడిదమైనని బిరుదెంచి చూచితిమా వడి శరణాగత వత్సలుండవు కడగి శ్రీ వెంకటేశ కంటిమిని మహిమలు కడగి శ్రీ వెంకటేశ కంటిమిని మహిమలు బడి నిల్నే సేవించి బ్రతికితి మీదివో కడగి శ్రీ వెంకటేశ కంటిమిని మహిమలు బడి నిల్నే సేవించి బ్రతికితి మీదివో నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు ఈవల నావల ఎందు నిలిచి చూడమాకును నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు ఈవల నావల ఎందు నిలిచి చూడమాకును నీ వంటి దైవాలు వేరే
నిఖిల లోకములందు నీ వంటి దైవాలు వేరి నిఖిల లోకములందు నీ వంటి దైవాలు వేరి నిఖిల లోకములందు. సర్వార్థపూరణే చాపి త్వత్సమోండేన కుత్రచిత్ ప్రసన్న నీలమేఘస్త్వం శ్రీభూ విద్యుత్సమన్వితః. దివ్యమైనటువంటి మరకత మాణిక్యాల దీప్తులతో మెరిసిపోతూ ఉండేటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క ధగద్ధగమానమైనటువంటి ఆ శిల్పములతో కూడుకున్నటువంటి దేవాలయం నిజంగా ఈ ఆధ్యాత్మిక శోభలీనేటువంటి దేవాలయ గోపురం, ఉత్సవమూర్తి అయిన గోవిందరాజ స్వరూపం, భక్తులకు ఈ పురుషోత్తమ మాసంలో లభించినటువంటి అరచేతి మాణికం. స్వామివారు అనేక హారాల కాంతులతో అత్యంత సుందరమైనటువంటి గజపుష్పమాలికాది సువాసనాభరితమైనటువంటి పూమాలలతో ఆ వనజాక్షుడు శ్రీభూనాయకుడు ఆ దివ్యమైనటువంటి ఆదిశేషునలో లీనమైపోయినట్టుగా వాహన సేవలో దివ్యమంగళ స్వరూపాన్ని భక్తజనులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా శ్రీభూనాయకుడైనటువంటి ఆ శ్రీ గోవిందరాజస్వామి వారు ప్రాతకాలపు భానుబింబంలా ప్రకాశించే పద్మరాగమణులు పొదిగిన కిరీట కుండలాలు ధరించి విరాజిల్లుతూ ఉన్నారు. ఆ దేవదేవుని నామ సంకీర్తనను మనం ఎల్లప్పుడూ వీణులతో వినాలి. ఆ చక్రధరుని మీద పద్యాలు నాలుకతో చదివి తరించాలి. ఆ శ్రీకాంతుని వైభవాన్ని చూడని కన్నులు కేవలం నెమిలిపించపు కన్నులు. అందువల్ల రాజీవాక్షుని పూజకు, వైభవాన్ని దర్శించడానికే మన నేత్రాలను వినియోగించాలి. படிவிளங்க செய்தான் சாதித்தருளா தனியா வார்கடலே நெய்யா కులస్వామీష్టదేవోనో జగద్రక్షణదీక్షితః శరణాగతసంత్రాణః శ్రీనివాసः సతాంగతిః.
ఈ సంసారంలో ఉండేటువంటి తాపత్రయాలను తొలగించేటువంటి కంసారి అయినటువంటి గోవిందరాజస్వామి చాలా విశిష్టమైనటువంటి తొలి వాహన సేవలో అభయహస్తంతో ఉభయదేవేరులతో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతూ ఉండేటువంటి దివ్య నేపథ్యం. మనందరికీ కూడా సమస్తమైన అశుభాలు తొలగి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలగాలని చెప్పి శరణాగతి చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు పెదశేష వాహనంపై ఊరేగి భక్తులకు ఎలా దివ్య దర్శనమిచ్చి కటాక్షించారో వీక్షించారు కదా. శ్రీ గోవిందరాజస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.